హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవేంటో తెలుసా? మోదుగాకులండి. మోదుగాకులు తీసుకొచ్చి ఇస్తారా కుట్టమని చెప్తే మమ్మీ ఇలా మోదుగాకులు తీసుకొచ్చి ఇస్తారా కుట్టింది అన్నట్టు. దీనికోసం ముందుగా ఆకులన్నీ శుభ్రం చేసుకొని మొదళ్ళని కట్ చేసి చీపురు పుల్ల కానీ వేప పుల్ల కానీ తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక ఆకు అడ్డం వేసి తర్వాత ఇంకొక ఆకును ఇలా పెట్టి చీపురు పుల్లతో ఇలా కుట్టాలన్నట్టు. ఇంకా చూపించిన విధంగా ఇలా కుట్టాలి. ఫస్ట్ కొంచెం ఏదో రాంగ్ పోతే మళ్ళీ ఆకులు తీసుకొని కుడుతుంది అన్నట్టు. చూడండి, ఇలా చూపించిన విధంగా కుట్టుకోవాలి. కుడుతుంటే వెళ్ళిపోయింది, మళ్ళీ కుడుతుంది అన్నట్టు. చూడండి, ఇలా కుట్టుకోవాలన్నట్టు. మధ్యలో ఆకు అడ్డం వేసి మిగిలిన అన్ని ఆకులను ఒక్కొక్కటి ఇలా పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా చూడండి. కానీ ఎప్పుడైనా వీలైతే కంపల్సరీ ఇలా మోదుగాకులు ఏమన్నా దొరికితే తీసుకొచ్చుకొని ఇలా కుట్టుకొని దాంట్లో తింటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ వేడి వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి. అప్పుడు దాంట్లో ఆకులో ఉండే అవన్నీ అన్నంకి వస్తాయి కాబట్టి బాగుంటుంది. అరిటాకుల్లో కూడా తినొచ్చు. మనకి ఇక్కడైతే మోదుగాకులు దొరుకుతాయి కదా, దీంట్లో తినొచ్చండి. కానీ కుట్టే వాళ్ళు ఎలా కుడతారో కానీ చాలా కష్టం. మనం ఈజీగా తినేస్తాం కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో కదా. ఒక్క ఆకు 2 ఆకులు మనం కుట్టుకోవడానికే ఇంత కష్టపడుతున్నామంటే చూడండి. ఇలా మధ్యలో ఆకు అడ్డం వేసి మిగిలిన ఆకులన్నీ ఇలా సైడ్కి వస్తూ పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నట్టు. ఇలా మా అమ్మ మొత్తం అన్నీ అలా కుట్టేసింది. ఒక 5-6 ఆకులు కుట్టింది అనుకుంటా. చూడండి, ఆకు రెడీ అయిపోయింది, ఇస్తారాకు. ఇలా ఒక 5-6 ఆకులు మమ్మీ కుట్టేసింది. చూడండి, దీంట్లో మనం వేడి వేడి ఆహారం తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్.